కాకరకాయ తినడానికి భయపడే వాళ్ళు కూడా ఇష్టంగా అడిగి మరీ చేయించుకునేలాగా కాకరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ కాకరకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఒక నైట్ ఆరబెట్టండి. ఎందుకంటే మనకి తొందరగా ఫ్రై అవుతుంది, ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. ఫ్రై చేసినప్పుడు ఇలా రౌండ్గా కట్ చేసిన కాకరకాయలను డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఆయిల్లో 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని తడి లేకుండా దగ్గరికి మగ్గించుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ వేయించిన కాకరకాయలో జీలకర్ర మెంతులు పౌడర్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీకు తగినంత కారం సాల్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే తాలింపు పెడుతున్నాను. ఆయిల్లో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసాను. ఇక్కడ నేనైతే మళ్ళీ ఈ టొమాటో దగ్గరికి ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ని ఇంకా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు నేను ఇక్కడ మిక్సీ పడుతున్నాను గ్రేవీ కొరకి. మనకు కాకరకాయలో గ్రేవీ కొంచెం ఎక్కువ అవుతుంది. మరి తాలింపులో ఇది తడి లేకుండా మనం కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాత కాకరకాయలు మనం మిక్స్ చేసుకున్నామంటే మసాలాలన్నీ మనకి చాలా టేస్టీగా అయితే కాకరకాయ పచ్చడి తయారైపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంత రోజులు హ్యావ్ ఎ నైస్ డే.